హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వర్ టాపిక్ ఈస్ సూయి వాలెట్, సూయి ల్యాండ్ ఎయిర్ డ్రాప్ అయితే మనకి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో దీని తరపు నుంచి మనకి ఏంటంటే సూయి అండ్ బ్లూ కాయిన్ అండ్ డీప్ కాయిన్ వచ్చేసి మనం బ్లూ కాయిన్ అండ్ డీప్ కాయిన్ అయితే ఎన్నైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం దీంట్లో ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే యూజర్స్ ఎవరు ఉన్నారో ఒక $10 to $20 మీ ఇక్కడ ఉన్న అమౌంట్ అయితే దీంట్లో పెట్టండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, సూయి కాయిన్ మీకు ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ బ్లూ అండ్ డీప్ ఇప్పుడు మనం ఆ కాయిన్ కొనేసి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి వచ్చిన ప్రాఫిట్ అయితే మనం బుక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఒక 1 or 2 months అయితే మీకు ప్రాఫిట్ అయితే మీకు తెలుస్తుంది. బట్ మీరు తీసుకున్న ఇప్పుడు ప్రైస్ కూడా లో ప్రైస్ ఉంది. మీ ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇచ్చాను డీప్ బ్లూ అండ్ డీప్ కాయిన్ గురించి. సో బ్లూ కాయిన్ అయితే మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ప్రైస్ అయితే $0.12 ఉంది. సో దీని ప్రైస్ కూడా బాగుంది. ఓకే, ప్రజెంట్ ఇక్కడ మీకు దీని వాల్యూ చెప్తాను, అలాగే ఇక్కడ డీప్ది కూడా చెప్తాను. అండ్ డీప్ కూడా నేను ఒక $5 పడుతుంది అప్పుడు అయితే కొన్నాను. సో అప్పుడు ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ $0.15. సో నేను ఇప్పుడు మీకు సజెషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క దానికి. సో ఎందుకంటే ఇప్పుడు ఆ కాయిన్ అనేది ఇప్పుడు లో ఉన్నప్పుడు మీకు పైది కూడా అప్పుడప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను చూడండి. పై కూడా ఇప్పుడు ప్రైస్ అనేది పెరిగింది. $0.6 కూడా మీకు బై చేయమన్నాను. సో చాలా మంది చేశారు లేదా క్లారిటీ తెలియదు. ఓకే, సో ఇప్పుడు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టెలిగ్రామ్ చేయండి, ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు తెలుస్తుంది. ఓకే, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి చేయండి, లేకపోతే టెలిగ్రామ్ వెళ్ళి బబుల్స్ కొట్టేసి జాయిన్ అవుతామండి. ఓకే, ప్రజెంట్ మీకు ఇక్కడ బ్లూ కాయిన్ గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు ఎలా చూస్తాను మీకు క్లారిటీ అయితే తెలియాలి కాబట్టి ఇక్కడ కాయిన్ గీకో యాప్లో వెళ్ళండి. నేను ఏ కాయిన్ చెప్పినా ఫస్ట్ మీరు దీంట్లో చెక్ అయితే వేసుకోండి. ఓకే, సో ఈ డ్రాప్కి మనం ఇప్పుడు నేను చెప్పేదానికి కొంచెం కన్క్లూజన్ అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ బ్లూ కాయిన్ 0.11 అవుతుంది, 1100 ర్యాంక్ అయితే ఉంది. ఓకే, ప్రజెంట్ ఇది 24 hours మనకి 0.13 అవుతుంది. ఓకే, 7 days ముందు అయితే ఇక్కడ చూడండి 0.17 అనే 1 month చూసుకోండి. ఇక్కడ $0.24. అందుకే మీకు బై చేసుకోమన్నాను. ఇప్పుడు ఈ ఉన్న కాయిన్ ఈ తక్కువ రేట్లో తీసుకోండి, స్టేక్ చేయండి. ఒకవేళ కాయిన్ రేట్ పెడితే మళ్ళీ అన్స్టేక్ చేసేసి మీ కాయిన్స్ మీరు తీసుకోండి. ఓకే, అలాగే 3 months చూస్తే ఇక $1 ప్రైస్ అవుతుంది. ఓకే, అలాగే 1 year పెట్టుకుంటే మనకి ఇక్కడ $1. ఓకే, ఆల్మోస్ట్ $1 ఉంది. ఇక్కడ డీప్, సో మీకు డీప్ కూడా చెప్పాను. ఓకే, డీప్ అయితే ఓపెన్ చేసి $0.13 అయితే ఉంది. సో నేను $0.15 కొన్నా. ఇప్పుడు ఆయన కూడా ప్రైస్ లో ఉంది. సో చూసి మీరు చేసుకోండి. ఆల్రెడీ ఇక మనం 24 hours చూస్తే ఇక్కడ 0.15 అండ్ 7 daysలో మనకి ఇక్కడ 0.90. అలాగే 1 month ఒకసారి చూసుకుంటే $0.30 $1 అయితే మీకు ప్రైస్ ఉంది. 3 months చూసుకుంటే ఇక్కడ 35. ఇక మ్యాక్సిమం పెట్టుకుందాం గైస్, $0.30 $1 అయితే దీని ప్రైస్ ఉంది. సో ఫ్యూచర్లో దీనికి సో మంచి మన $1 వచ్చేసిన మీ ప్రైస్ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏం చేయాలి చెప్తాను. దీనికోసం MSC గ్లోబల్ యాప్ అయితే ఉండాలి. దీంట్లో మీకు ఆల్ కాయిన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, అంటే బెస్ట్ ఉంటుంది, లో ఫీ ఉంటుంది. ఓకే, దీంట్లో అందుకని నేను దీన్ని సజెస్ట్ అయితే చేస్తాను. ప్రిఫర్లో వెళ్ళండి, KYC అయితే ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయండి. మీ డిస్క్రిప్షన్లో MSC గ్లోబల్ యాప్ అండ్ రిఫర్ లింక్ ఇస్తాను. లేని వాళ్ళు చేసుకోండి, ఉన్న వాళ్ళు ప్రాసెస్ చేసుకోండి. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మీ ఓన్ రిస్క్తో చేయండి. నేనైతే చేస్తున్నాను, బట్ ప్రాబ్లం అయితే ఏముండదు. బట్ $10 or $20తో చాలామందిగా ఉంటుంది, బట్ ఎక్కువ అయితే చేయకండి. నేను $10 or $20తో నేను చేస్తున్నాను, మీకు కూడా అదే ప్రాసెస్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో TRX అయినా USDT అయినా ఒక $10 తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత తెచ్చుకోనంటే ఇక్కడ మీరు USDT BSC BP20కి మీరు బీట్గేట్ కానీ బైనాన్స్ కానీ కానీ చాలా ఎక్స్చేంజ్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు TRX కానీ USDT BP20 ఏది లో ఫీ ఉంటే అలా తెచ్చుకొని మీరు ఉన్న కాయిన్ ఇక్కడ సూయి కాయిన్ మనకు ఖచ్చితంగా ఫస్ట్ సూయి కాయిన్ కావాలి. ఇక్కడ సూయి కాయిన్ తీసుకెళ్తే ఇక్కడ ఇది కూడా ప్రైస్ తక్కువ ఉంది. దీని వాల్యూ కూడా $5 ఉండగా ఇప్పుడు తగ్గిపోయింది. ఫ్యూచర్లో మళ్ళీ పెరుగుతుంది. బిట్కాయిన్ వాల్యూ కూడా ఇప్పుడు లో అయిపోయింది, అది కూడా ప్రైస్ హై ఉంటే ఇది కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ నేను మనకి ఇక్కడ డీప్ కావాలి. డీప్ కూడా ఒక $5 అలా తీసుకోండి, ఇది ఎక్కువ లేదు మనక్కడ. సో అలాగే బ్లూ కొట్టండి, బ్లూ USDT మీరు కొట్టండి. ఓకే, సో మీరు జస్ట్ సూయి కొనుక్కోండి. అక్కడి నుంచి మనం ఈ బ్లూ అండ్ డీప్ కాయిన్ అయితే మీరు అక్కడ బై చేసుకోవచ్చు. ఓకే, బ్లూ కాయిన్ ఇక్కడ బై చేయకండి, జస్ట్ సూయి బై చేయండి. మీరు ఒక $10 పడుతుంది గల సూయి, ఒక $20 సూయి బై చేసుకోండి. మీరు USDT తెచ్చుకోండి. ఓకే, BP20. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సూయి అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఉంది నాకు అక్కడ, బట్ మీరు బై చేసుకోండి. USDT ఒక $10 పడుతుంది గలది తీసుకోండి, ఒక $3.48 వస్తుంది. సో నాకు అక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నుంచి నేను తీసుకెళ్తాను ప్రాసెస్ చెప్తాను. ఆల్రెడీ ఇక్కడ బ్లూ కొన్నాను, బట్ ఇది కూడా సూయిలో కన్వర్ట్ చేసేసి ప్రాసెస్ అయితే చేద్దాం. ఓకే, ఆల్రెడీ నేను కొంచెం వేరే ఉంది, నేను అది కూడా చూపిస్తాను. సో గైస్ ఆల్రెడీ మీకు ఈ సూయి ల్యాండ్ రిజిస్టర్ వీడియో చూడండి. ఇక్కడ మీకు ప్రాసెస్ చెప్పాను. సో సూయి కాయిన్ అయితే ఎలా తెచ్చుకోవాలి చెప్తాను. మళ్ళీ ఒకసారి మీకు ప్రాసెస్ చెప్తాను. సో చూడండి ఒకసారి న్యూజెస్ అండ్ మీరు దీంట్లో ఒకసారి వీడియో చూడండి, ప్రాసెస్ చెప్పాను. ఓకే, బట్ మళ్ళీ ఒకసారి చూడండి న్యూజెస్, నో ప్రాబ్లం.
ఇక్కడ మీకు కావాల్సింది మైసూర్ బ్రౌజర్ అయితే గైస్, మైసూర్ బ్రౌజర్ మీకు ఆల్రెడీ ఇక్కడ సూయి ఎక్స్టెన్షన్ అయితే కావాలి. ఇక్కడ పైన ఎక్స్టెన్షన్ యాడ్ చేయండి, సూయి ఎక్స్టెన్షన్. ఇక సూయి వాలెట్ అయితే కావాలి. సూయి వాలెట్ ఎక్స్టెన్షన్ ఇస్తాను, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వేరే బ్రౌజర్స్ ఎలా యాడ్ చేసుకుంటే ఈ విధంగా మెటామాస్క్ అలా ఎలా యాడ్ చేస్తారు సేమ్ అలానే యాడ్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు అకౌంట్ అనేది మీరు లాగిన్ చేసుకోండి. ఓకే, నేను మళ్ళీ ఓపెన్ అకౌంట్ లాగిన్ చేస్తాను, వెయిట్ చేయండి. సో లాగిన్ చేశాను కదా, ఇక్కడ ఆల్రెడీ $8.71 ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇక్కడ ప్రజెంట్ 0.92 ఇక్కడ సూయి అవుతుంది. కొంచెం సూయి కూడా మనం హోల్డ్ అయితే చేయాలి. ఇది లాస్ట్ సీజన్ 1. ఇప్పుడు సెండ్ కానీ అయితే నాకు ఇంత వచ్చింది, బట్ ఎక్కువ అయితే రాలేదు. ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వస్తుంది. బట్ నేను $10 or $20 ఒక $30 పెట్టి దానికన్నా ఎక్కువ పెట్టకండి. దానికన్నా ఎక్కువ పెడితే అది మీ ఓన్ రిస్క్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ప్రజెంట్ ఇక్కడ యాప్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సూయి ల్యాండ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఇక్కడనే. సో ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేశాను కదా, ఆల్రెడీ ఇక్కడ టోటల్ ప్రైస్ 30 అయితే వచ్చాయి. నేను ఇక్కడ సూయి కాయిన్ అయితే హోల్డ్ అయితే చేశాను ఇంతకుముందు, బట్ ఇక్కడ యూఎస్డిటీ హోల్డ్ చేశాను. నాకు ఇక్కడ వచ్చేసి సూయి కాయిన్ అంటే ఇక్కడ సూయి ల్యాండ్ కాయిన్ అయితే వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ మనకు సూయి అండ్ సెండ్ కాయిన్ అయితే ఈ విధంగా ప్రాఫిట్లో అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నాకు అక్కడ కొంచెం ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒక క్లైమ్ ప్రాసెస్ ఎలా చేయాలో ఒక వీడియోతో చేస్తాను. ఓకేనా. ప్రజెంట్ ఇక్కడ మీరు డీప్ కాయిన్ గైస్, డీప్ కాయిన్కి మీకు ప్రజెంట్ డీప్ అండ్ బ్లూకి నేను ఇప్పుడు సూయి కాయిన్కి ఎందుకు చెప్తున్న ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ సూయి కాయిన్ అయితే మీకు తక్కువ ఏపీఆర్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సూయి కాయిన్కి తక్కువ ఏపీఆర్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏపీఆర్లో సెండ్ కాయిన్ వస్తుంది అండ్ ఇక్కడ సూయి కాయిన్ వస్తుంది. ఓకే, దీని వాల్యూ కూడా $1 ఉంది. సో ఈ విధంగా యూఎస్డిటీలో మీకు 5 నేను యూఎస్డిటీ పెట్టాను ప్రజెంట్ అయితే. సో ఇక్కడ నేను యూఎస్డిటీ విధంగా ఉంది. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ ఇలా కాకుండా మీకు ఎక్కువ ఏపీఆర్ రావాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు ఏం చేయండి. సో ఇక్కడ నేను బ్యాక్ అయితే వస్తాను. ఇది తక్కువ ఏపీఆర్, ఈ రెండు సూయి అండ్ యూఎస్డిటీ తక్కువ ఏపీఆర్ వస్తుంది. దీంట్లో మీకు హై ప్రాఫిట్స్ రావాలంటే ఇక్కడ సోల్ కూడా కాదు. సో ఇక్కడ చూడండి డీప్లో మీకు 27% ఏపీఆర్ వస్తుంది. ఏపీఆర్లో చూడండి ఇక్కడ 21% డీప్ కాయిన్ అంటే మీరు పెట్టిన డీప్ కాయిన్ మళ్ళీ డీప్ కాయిన్ అయితే ఇస్తున్నారు. అండ్ సూయి కూడా ఇస్తున్నారు 3.99. సో అలాగే బ్లూ ఈ 10 ఏపీఆర్ వస్తుంది అండ్ సూయి యూఎస్డిటీ కన్నా ఎక్కువ అయితే ఇస్తున్నారు. ఓకే, సో దీంట్లో కూడా బ్లూ కాయిన్ ఇస్తున్నారు 10%, మిగతా అంతా ఇక్కడ జస్ట్ ఓన్లీ బ్లూ కాయిన్ ఇస్తున్నారు. ఓకే, సో నేను దీంట్లో లో కాస్ట్ అండ్ మీకు ఎక్కువ కాయిన్స్ వచ్చేది బ్లూ అండ్ డీప్ కాయిన్స్ ఎక్కువ వస్తుంది. ప్రజెంట్ ఎక్స్ట్రా ఒక 1 week 10 days ముందైతే మనకి 0.22 కూడా వెళ్ళింది డాలర్ అనేది, $0.2. సో అప్పుడు నేను వెయిట్ చేస్తాను మీకు ప్రాసెస్ వెయిట్ చెప్దామని. సో ఇక్కడ మీరు ఏం చేయండి, సూయి అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ మనము సూయి వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా. సో అందరు దీనికన్నా ముందు మీకు బడ్స్ ఎయిర్ డ్రాప్ అయితే కావాలి. బడ్స్ ఎయిర్ డ్రాప్లో మనకి స్వాప్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మనకి స్వాప్ నేను చూస్తాను. సో ఇక బడ్స్ ఎయిర్ డ్రాప్ కాకుండా ఇక్కడ నుంచి మనం స్వాప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏం చేయండి, మీరు రిసీవ్ పైన క్లిక్ చేయండి. సూయి అడ్రస్, ఇక్కడ సూయి అడ్రస్ కాపీ చేసుకోండి. ఇక్కడ ఉన్న మీరు సూయి కాయిన్, ఇక్కడ ఉన్న సూయి కాయిన్ అయితే నేను సెండ్ అయితే చేస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా. ప్రజెంట్ నాకు ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తాను. $0.93 అయితే ఉంది. 0.2 కాయిన్ అయితే ఉంది. ఓకే, నేను ప్రజెంట్ ఉన్న సూయిని అయితే సెండ్ అయితే చేస్తాను. ఓకే, సో ఎంఎస్సి కూడా ఎనీ ఎక్స్చేంజ్ అయితే దీంట్లో కొంచెం తక్కువ ఫీ ఉంది గైస్. సో చూసుకోండి. సో ఆన్ చైన్ విత్ అయితే పెట్టేస్తున్నాను. సో ఆల్ పెట్టేస్తున్నాను ప్రజెంట్ అయితే. మిగతా బ్లూ ఫిల్ తర్వాత సెండ్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు అడ్రస్ కాపీ చేసుకున్నారుగా. సో ఇక్కడ మీరు సెండ్ అయితే కొట్టేసి నెట్వర్క్ సూయి పెట్టుకోండి. $0.28 ఉంది. వేరే దాంట్లో ఎక్కువ అయితే ఉంది. ఆల్రెడీ నేను చెక్ చేశాను. సో చూసి చేసుకోండి. ఓకే, ప్రాసెస్ అనేది కన్ఫర్మ్ చేసేస్తున్నాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ టైం కొట్టేసి ఇవన్నీ ఇచ్చేయండి. సో గైస్ ఇక్కడ సెండ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు $7 వచ్చేసింది చూడండి. సో సూయి కాయిన్ అయితే మనకి యాడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ మీకు స్వాప్ అయితే వేసుకోవాలి. ఓకే, నేను బ్లూ కాయిన్ మీకు చెప్పాను. ఇప్పుడు బ్లూ కాయిన్ మీరు నేను ప్రజెంట్ మీరు కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కాయిన్ కొంచెం కిందకి వచ్చేసి మీకు డీప్ కాయిన్ ఇక్కడనే ఉంది. మీరు డీప్ కాయిన్ ప్రజెంట్ డీప్ కాయిన్ కావాలంటే ఇక్కడ డీప్ కాయిన్ చెప్తాను ప్రాసెస్. ఆల్రెడీ నేను ల్యాప్టాప్లో చేశాను. బట్ మీకు ఇక్కడ 1 సూయికి నేను మిగతా అయితే ఇక్కడ 1 సూయి అయితే చేస్తున్నాను. ప్రజెంట్ దాంట్లో వర్క్ అవుతుందో లేదో నాకు ఇక్కడ క్లారిటీ లేదు, ఎందుకంటే దీంట్లో ఫోన్లో అవ్వట్లేదు. సో ల్యాప్టాప్లో వేరే అకౌంట్లో అయితే అవుతుంది. ఓకే, ప్రాబ్లం అయితే క్లారిటీ లేదు. 0.05 అయితే మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయండి, ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయితే. ఓకే, మీకు బ్యాక్ అయితే వెళ్తే మీకు ఇక్కడ డీప్ కాయిన్ కూడా మీకు వచ్చేసింది. డీప్ కాయిన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ ఇది అవుతుంది అయితే మీకు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. లేదా మీకు ల్యాప్టాప్లో వెళ్ళి కూడా నేను ఆ అకౌంట్లో డీప్ కాయిన్ ఆల్రెడీ పెట్టాను. సో ఈ ఫోన్లో మీకు ఒకసారి చూపించాలి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను ప్రాసెస్ అనేది. సో ఇక్కడ అడ్రస్ ఒకసారి కనెక్ట్ చేసుకోండి, వెయిట్ చేయండి ఫస్ట్.
సో ఇక్కడ అడ్రస్ అయితే కనెక్ట్ చేస్తాను కదా, కనెక్ట్ చేసిన కొంచెం కిందికి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ మీకు డీప్ ఏడు ఉందో చెక్ చేయండి. ఒక డీప్ ఇక్కడ ఉంది, డీప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసి మీరు డిపాజిట్ 20 అని కొట్టండి. ఓకే, ఇక్కడ లాంగ్ అయితే పెట్టుకోండి, మీకు అయిపోతుంది, క్లారిటీ అయితే ఉంటుంది. ఇక్కడ అప్రూవ్ అయితే చేస్తున్నాను. అప్రూవ్ చేసేసి ఇక్కడ ప్రజెంట్ నా వాలెట్లో రిజల్ట్ అయితే అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను రిజల్ట్ ఎందుకు కదా క్లారిటీ అయితే లేదు, మీకు వర్కౌట్ అయితే చేయండి. ఓకే, ఈ ప్రాసెస్ అయితే సో ఆల్రెడీ నేను ఇంత మీరు చెప్పినట్టే నేను ఇక్కడ నేను చూపిస్తాను. ఇన్వెస్ట్ డిపాజిట్ అసెట్ యూఎస్డిటీ ఇంతకుముందు పెట్టాను. ప్రజెంట్ ఈ వాలెట్లో వర్కౌట్ అయితే అవ్వట్లేదు. నేను ల్యాప్టాప్లో మీకు సో గాస్ ఇప్పుడు నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తాను ప్రాసెస్ అనేది. ఇక మీరు ఎక్స్టెన్షన్ సేమ్ అలానే యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రాబ్లం ఉందని చేస్తున్నాను ల్యాప్టాప్లో, మీరైతే నార్మల్గా మొబైల్ అనేది ట్రై చేయొచ్చు. మొబైల్లో కాని వాళ్ళు అయితే నేను చేసే ప్రాసెస్ చేయండి. ల్యాప్టాప్లో క్రోమ్లో కూడా చేయొచ్చు అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్లో కూడా చేయొచ్చు. ఇక్కడ సూయి వాలెట్ యాడ్ చేసే ఎక్స్టెన్షన్ మీకు తెలిసిందే. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఆల్రెడీ నేను కొంచెం సూయి తెచ్చుకున్నా, ఎలా తెచ్చుకోవాలి మీకు రిజిస్టర్ చెప్పాను. సో సూయి కాయిన్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ స్వాప్లో వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను. సూయి ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కింద పైన సూయి, కింద మీరు ఫస్ట్ డీప్ ఉంది తెలుసు. డీప్ ఆల్రెడీ నేను స్వాప్ చేశాను, బట్ మీకోసం మళ్ళీ ఒకసారి నేను ప్రాసెస్ చెప్తాను. అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టేశాను. సో ఇక్కడ తక్కువ అమౌంట్ పెడుతున్నాను, 0.5 సూయి అయితే పెడుతున్నాను. ఓకే, సో ఒక 10 డీప్ కాయిన్స్ అయితే వస్తున్నాయి, $1.5 వర్తుగా. సో దీన్ని మీరు స్వాప్ అయితే చేయండి. సో కింద క్లిక్ చేయండి. ఫీ 0.01 గ్యాస్ ఫీ అయితే మీకు సూయిలని కట్ అవుతుంది. సో ఇక్కడ మిస్ అయితే చేయకండి. సో చూద్దాం, ఇప్పుడు మీకు కంటిన్యూగా వెయిట్ చేయండి. ఇప్పుడు మీకు స్వాప్ అయితే అయిపోయింది, బ్యాక్ అయితే వెళ్ళండి. అలాగే ఇప్పుడు మనం మళ్ళీ డీప్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్లూ కాయిన్ కావాలి కాబట్టి మళ్ళీ స్వాప్ వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, $10, $5. సో ఎక్కువ చేయకండి, మీ అమౌంట్ ఉన్నదాన్ని బట్టి చేయండి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రీసెర్చ్ చేయండి, ఎందుకంటే బ్లూ కాయిన్ ఇవన్నీ దాని గురించి రీసెర్చ్ చేయండి. సో కొంచెం కిందికి అనేసి మనకి ఇక్కడ బ్లూ ఫిన్ సంథింగ్ ఏమో ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ చేయండి, పైన ఉంటుంది మీకు ఇక్కడ లేకపోతే కొంచెం కిందికి రండి. కిందికి వస్తే మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, బట్ కొంచెం చూడండి, మీకు చూపిస్తాను నేను. వెయిట్ చేయండి, ఇక్కడ ఆప్షన్ అనేది కొంచెం కిందికి అయితే రండి. మొత్తం ఎండింగ్లో ఉంటుంది నా ఇష్టం కాడికి. ఇక్కడ నుంచి చూడండి, బ్లూ ఫిన్ కొంచెం ఎండింగ్లో ఇక బ్లూ ఫిన్ అని ఉంది చూడండి. బ్లూ ఫిన్ అని దీనిలో ఉంటుంది. ఓకే, ఇక నేను సూయి అయితే కొంచెం 4 సూయి అయితే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. 93 $10 వాల్యూ. దానికి బ్లూ కాయిన్లో మనకి 93 కాయిన్స్ అయితే మనకి కన్వర్ట్ అయితే అవుతున్నాయి. ఓకే, కింద మీరు స్వాప్ అయితే చేసేయండి. స్వాప్ సూయి టు బ్లూ దానిపై క్లిక్ అయితే చేస్తే మీకు సింపుల్గా మీకు బ్లూ కాయిన్స్ అయితే అయిపోతుంది. సో సింపుల్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లూ కాయిన్ అండ్ డీప్ కాయిన్ అయితే వచ్చేసింది. ఓకే, దీనికి మనం ఎలా స్టేక్ చేయాలో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు యాప్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కొంచెం కిందికి అయితే రండి గైస్. ఓకే, ఇప్పుడు మనం సూయి ల్యాండ్లో వెళ్ళాలి. ఇక్కడ సూయి ల్యాండ్ ఉందిగా, దీంట్లో వెళ్ళండి. సూయి ల్యాండ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి కదా, మీకు చెప్తాను ప్రాసెస్ అనేది. సో కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు సూయి వాలెట్ అయితే కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ ఆల్రెడీ 0.13 సూయి అండ్ 0.01 సూయి కాయిన్ అయితే నాకైతే ఇంత ముందుకైతే వచ్చింది. ఓకే, ఇప్పుడు అలాగే బ్లూ ఫిన్ కాయిన్ అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ సూయి అండ్ డీప్ కాయిన్ అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. సో నేను మొబైల్ అవ్వట్లేదు కాబట్టి మీకు ల్యాప్టాప్లో ఒకసారి పర్ఫెక్ట్గా చూపిద్దామని మళ్ళీ అయితే వచ్చాను. ఓకే, ఆల్రెడీ మీరు కాయిన్ తెచ్చుకున్న కాబట్టి కొంచెం కింద ఇక్కడ ఐసోలేటెడ్ అసెట్స్ ఉంది. దీంట్లో మీకు డీప్లో చూడండి, ఇక్కడ మనకి ఏపీఆర్లో మళ్ళీ డీప్ కాయిన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు మ్యాక్సిమం ఉన్న డీప్ కాయిన్ మ్యాక్సిమం అయితే పెట్టేసి మీరు డిపాజిట్ అయితే చేయండి. ఓకే, నేను ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఏమొస్తుంది, ఎలా వస్తుందో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లోనే. సో మళ్ళీ ఇప్పుడు అప్రూవ్ అయితే చేసేయండి. సో పర్సెంటేజ్ ఏమొస్తుంది, డీప్ అండ్ బ్లూలో మనకు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని బట్టి అయితే ఉంటుంది. మళ్ళీ మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవాలి. ఎప్పుడు ఎలా విత్డ్రా అంటే డీప్ పైన వెళ్ళేసి మళ్ళీ మీరు విత్డ్రా పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మ్యాక్సిమం పెట్టేసి మీ కాయిన్స్ మీరు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి కొంచెం రీప్లై చేసేస్తే మనకి ఇక్కడ పేజ్ అనేది ఇక్కడ మీకు డీప్ కాయిన్ అయితే పెట్టేస్తాం. ఇప్పుడు మన డీప్ కాయిన్ యాడ్ అయితే అయిపోయింది. ఇంతకుముందు నాకైతే $5 ఉండే, ఇప్పుడు మనం $1.5 యాడ్ చేస్తే $6 అయితే అయిపోయింది. సో మళ్ళీ మీరు ఐసోలేటెడ్ అసెట్స్లో వెళ్ళండి. ఇప్పుడు బ్లూ సూయి కూడా మీరు పెట్టుకోవచ్చు.
సో దాని ప్రాఫిట్ కూడా బాగానే వస్తుంది. బ్లూ కాయిన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్, సారీ నేను విత్డ్రా చేశాను, ఇక్కడ డిపాజిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి స్టార్టింగ్లో డిపాజిట్ అవుతుంది ఇక. సో డిపాజిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం పెట్టేసి మీరు డిపాజిట్ అండ్ మీ కాయిన్స్ అయితే బ్లూ పైన క్లిక్ అయితే చేస్తే మీకు ఆటోమేటిక్ ఫీ ఏమైనా ఉంటే దాంట్లో కట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో మీరు అప్రూవ్ అయితే కొట్టండి. ఓకే, మనం చేసే దాంట్లోనే అది తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఇక మ్యాక్సిమం అయితే డిపాజిట్ అయితే అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, డిపాజిట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఇది కూడా మీకు సేమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మళ్ళీ దీంట్లోనే విత్డ్రా పక్కన కొట్టేసి మీరు మ్యాక్సిమం కొట్టేసి విత్డ్రా అయితే చేస్తుంది. ఇంత మనం డీప్ ఎలా చేసామో సేమ్ అలానే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీఆర్ గురించి మాట్లాడితే మీకు ఆల్రెడీ తమ్నైల్లో పెట్టాను, ఆల్రెడీ ఏపీఆర్ అనేది ఎలా వచ్చింది అన్నది. ఓకే, ఒక 1 or 2 days నేను వెయిట్ చేసి మీకు తమ్నైల్ అయితే పెట్టాను. ఓకే, ఏపీఆర్ ఎలా వస్తుందో. ఓకేనా గైస్, ఇప్పుడు మనకి సూయి డీప్ బ్లూ మీకు ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు మీరు ఏ ఎక్స్చేంజ్ పెట్టినా దీంట్లో తెచ్చేసి మీరు హోల్డ్ అయితే చేసుకొని దీనికి ఏపీఆర్ అయితే మీకు లభిస్తుంది. స్టేక్ అండ్ ఇన్ అన్నట్టు మనకి ఇక్కడ తగ్గట్టు అయితే లభిస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి యూఎస్డిటీ అలా ఓపెన్ చేసి యూఎస్డిటీ కూడా మీకు 3 సూయి కాయిన్ అయితే మీకు అయితే వస్తుంది, సూయి లెండ్ కాయిన్ అయితే వస్తుంది. సోల్ అయితే కొంచెం ఉంది, బట్ ఇక్కడ దీంట్లో తక్కువ అయితే వస్తుంది, బట్ నో ప్రాబ్లం, మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో నేను ఫ్యూచర్లో ఏమైనా ఉంటే సోల్ది కూడా చెప్తాను ప్రాసెస్ అనేది. సో ప్రజెంట్ అయితే సోల్ది అంతా రావట్లేదు ప్రాఫిట్ అనేది. సో ఇప్పుడు చూడండి, అండ్ బ్లూ కాయిన్ కూడా మీకు యాడ్ అయిపోయింది, డీప్ కాయిన్ కూడా యాడ్ అయిపోయింది. ఓకే, 0.13 డీప్ అండ్ 0.01 బ్లూ ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి తక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. మీకు మంచి ప్రాఫిట్ వచ్చిందా మళ్ళీ నేను విత్డ్రా ఎలిజిబుల్ మొత్తం అయితే మీకు ప్రాబ్లం క్లియర్ అయితే చేసి చెప్తాను. మీరు మళ్ళీ విత్డ్రా కావాలంటే మీరు ఇక్కడ సూయి కాయిన్లో మీకు ఇక్కడ వస్తుంది చూడండి. సో మనకి ఇక్కడ డీప్ అండ్ ఇక డీప్ బ్లూ అండ్ 0.01 సూయి కాయిన్ యాడ్ చేసినందుకు ఆ విధంగా వస్తుంది. ఇక నేను సూయి యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అమౌంట్ అయితే మీకు కొంచెం సూయి ఫీ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సూయి కానీ కొంచెం హోల్డ్ చేయండి, మొత్తం అయితే పెట్టకండి. ఓకే, ఒక $0.10 $20 హోల్డ్ చేయండి, మీకు గ్యాస్ ఫీకి అయితే యూజ్ అవుతుంది స్టేక్ చేసినప్పుడల్లా. వేరే కైండ్స్ ఏం పెట్టుకోవచ్చు, మొత్తం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు అవసరం వచ్చినప్పుడు క్లైమ్ రివార్డ్స్ వెళ్తే మీకు రివార్డ్ అనేది మీకు వచ్చే డీప్ అండ్ బ్లూ రివార్డ్స్ అని మీకు క్లైమ్ చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్ మీకు మళ్ళీ ఒక 1 month ఆగేసి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు క్లైమ్ రివార్డ్ లైవ్లో చేసి చూపిస్తాను. ఇక్కడ సీజన్ 2 మీకు సూయల్ అనేది మీకు అయితే వస్తుంది. ఓకే, సూయి కాయిన్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దీంట్లో అసెట్స్ అనేది వాళ్ళకి సీజన్ 1 ప్రాఫిట్ వచ్చింది. సీజన్ 2 అయితే ఇప్పుడు నడుస్తుంది. నేను కూడా ఇప్పుడు సీజన్ 1లో పెట్టాను 2 అకౌంట్స్లో, ల్యాప్టాప్లో పెట్టాను. సో మెయిన్ అకౌంట్లో కూడా మీకు యూఎస్డిటీ చూపించాను స్టార్టింగ్లో. సో ఆ విధంగా అయితే మీకు ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి మళ్ళీ సూయి వాలెట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఒకసారి సూయి వాలెట్ ఓపెన్ చేసుకోండి. మీరు నేను చెప్పినట్టు డీప్ అండ్ బ్లూ అయితే మీరు ఖచ్చితంగా ఏం చేసుకోండి. ఓకే, మళ్ళీ షాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే కాయిన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సూయి టు వేరే కాయిన్ కూడా మీరు కావాలంటే ఈ ఐసోలేషన్ అసెట్స్లో మీరు వెళ్ళేసి మీరు తగ్గట్టు చేసుకోండి. సోల్ అయినా వేరే కాయిన్ అయినా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇప్పుడు ఇంతే కాసి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అవుతామండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక 500 టార్గెట్ ఇస్తాం, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ ప్రాఫిట్ కూడా సెండ్ చేయండి. థ్యాంక్